అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి 9, 10, 11 తారీఖుల్లో ఒక గొప్ప అదృష్టం అయితే రాబోతుందండి. అలాగే ఒక మంచి దైవానుగ్రహం ద్వారా వారికైతే అన్ని విధాలుగా కూడా చాలా చక్కగా శుభ సంకేతాలైతే తెలియజేయబోతున్నాయి. అయితే మరి ఈ 3 రోజుల్లో వారికి ఎలాంటి అదృష్టం రాబోతుంది? అలాగే ఈ 3 రోజుల్లో మీరు అస్సలు ఊహించనటువంటి చాలా చాలా శుభ సంకేతాలు, ఒక గొప్ప అదృష్టం అయితే రాబోతుందండి. ఆ అదృష్టం కూడా ఒక దైవానుగ్రహం ద్వారా రాబోతుంది. మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ దైవానుగ్రహం ద్వారా వీరు మంచి లాభాన్ని పొందబోతున్నారు అనే పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి? ఏ దేవుని యొక్క అనుగ్రహంతో వీరు రాబోయే ఈ 3 రోజులు కూడా దూసుకు వెళ్ళబోతున్నారు? అలాగే వృషభ రాశి వారికి ఉన్నటువంటి అంటే వారు అధికంగా ఏ కష్టాలనైతే అనుభవిస్తున్నారో ఆ కష్టాలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా ఈ 3 రోజుల్లో తీరిపోబోతున్నాయి. అలాగే వీరికి దూర ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం కూడా రావచ్చండి. కాబట్టి ప్రయాణాలైతే దగ్గర ప్రయాణాలు కావచ్చు, లేదంటే బంధువుల ఇంటికి వెళ్ళేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి వృషభ రాశి వారికి. అయితే వీరికి చాలా ఎక్కువగా ఆదివారం నాడు బాగా అనుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే మంచి మంచి శుభవార్తలను కూడా వినేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏమిటంటే అండి, ఫైనాన్స్ పరంగా కానీ, లేదంటే ఉద్యోగ పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, లేదంటే ఏదైనా వీరికి అంటే ఇప్పటివరకు ఏ వ్యాపారంలో కూడా లాభం పొందలేదు అని నిరాశ చెందుతూ ఉంటారు చూడండి. అలాంటి వారు వృషభ రాశి వారికి చెందిన వారైతే తప్పకుండా ఈ 3 రోజుల్లో కూడా మీకు చాలా అంటే చాలా లాభదాయకంగా ఉండబోతుందండి. కాబట్టి మీకు ఈ 3 రోజులు కూడా అంతా బాగా ఉండబోతుంది. కాబట్టి ఇక మీరు చేసేటటువంటి పనుల పరంగా, రోజువారీ కూలీల పరంగా, అలాగే కాకుండా ఏంటంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే అందులో కూడా మీకు చక్కగా రాణించగలుగుతారు. ఇక ఫ్యామిలీతో సమయం ఎక్కువగా గడుపుతారు ఈ 3 రోజులు. ఇంట్లో అంటే పిల్లల పరంగా కానీ, కొంచెం చిన్న చిన్నపాటి సమస్యలు ఏమైనా ఎదురైనా కానీ ఒక రకంగా మీరైతే మంచిగా పర్సనల్‌గా మీకైతే పట్టిందల్లా బంగారం కాబోతుంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఏంటంటే అండి, ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచన ఏంటంటే మీ శరీరానికి ఎప్పుడూ కూడా హాని కలిగించేలా ఉంటుంది. లేనిపోని రోగాలను తెచ్చిపెడుతుంది. అందుకని ఎక్కువగా ఆలోచన చేయకుండా ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టండి, సరిపోతుంది. ఇక ఆ తర్వాత అంటే మీకు అంటే సమస్యలుంటాయి. ప్రతి ఒక్కరికి కూడా సమస్యలనేది కామన్ కాబట్టి, మీకు ఎక్కువగా సమస్యలనేవి వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇప్పటివరకు మీకు ఏ లాభం రాలేదని చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి, మీరైతే ఎక్కువగా ఆలోచన పెట్టకుండా మీకు అంటే మీకున్నంతలో ఎవరికైనా తోచినంత దానం చేయండి. బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే పెండింగ్ పనులు కూడా, ఆగిపోయినటువంటి పనులుంటాయి కదా! అలాంటివి కూడా నీట్‌గా ఈ 3 రోజులు కూడా మీకు అన్ని విధాలుగా ఉంటుంది. కాబట్టి ఇక మీకు దైవానుగ్రహం అంటే సోమవారం నాడు మీకు అత్యద్భుతంగా, పుష్కలంగా కలిసొచ్చేటటువంటి రోజు. కాబట్టి సోమవారం నాడు పరమేశ్వరుడికి మీరు ఏదైతే సమర్పించాలనుకుంటున్నారో, స్వామివారికి ఇష్టమైనటువంటివి ఏంటంటే అభిషేకం, అలాగే స్వామివారికి ఇంకా బాగా అంటే అభిషేకం తర్వాత ఆయన నామస్మరణ చేయడం వలన ఎక్కువగా స్వామివారు ప్రీతి చెందుతారు. ఇక ఒక స్త్రీ కారణంగా మీకైతే మంచి ధనలాభం కూడా రాబోతుంది. మీకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే ఎవరైనా కానీ, బయటవారు కానీ మీకైతే ధనం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందండి. ఇక రేపటి రోజున మీరు 12-1 గంట లోపు మీకైతే తప్పకుండా ఒక స్త్రీ కారణంగా అయితే డబ్బైతే మీకు అందబోతుంది. అది ఎవ్వరి పరంగా అయినా అంటే మీకు భార్య కానీ, లేదంటే చెల్లి కానీ, అక్క కానీ ఎవరైనా కావచ్చు, మీ దగ్గర బంధువులు కావచ్చు, లేదంటే మీకు తెలియని వారు కావచ్చు, మీకు ఇవ్వవలసిన వారు కావచ్చు, ఇలా ఎవరైనా కానీ వృషభ రాశి వారికండి రేపటి రోజున మీకైతే తప్పకుండా బాగా అన్ని విధాలుగా మంచిగా ఉండబోతుంది. అలాగే సోమవారం నాడు మీరు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలేమిటంటే, శుభ్రంగా పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి మీకు ఎన్నైతే ప్రదక్షిణలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే, అవసరం అంటే మనకు 1 కానీ, 2 కానీ, 3 కానీ ఇంకా ఎక్కువగా మీ మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే, మీ మనసును ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే చక్కగా ఆలయం చుట్టూ ఎన్నో ప్రదక్షిణాలు చేసుకొని, శివనామస్మరణ చేసుకుంటూ స్వామివారికి ఇంకా ప్రీతికరమైనటువంటి అభిషేకాలు అలాంటివి ఏమైనా చేసుకొని, మీకు మీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి స్వామివారి ముందు చెప్పుకొని ఆ సమస్య నుండి బయటపడాలని చెప్పి తప్పకుండా అయితే కోరుకోండి. అలాగే గుర్తుంచుకోండి, కొంచెం ఇబ్బందులైతే ఉంటాయి కానీ వృషభ రాశి వారికి ఈ 3 రోజుల్లో ఎక్కువ ఇబ్బందులైతే లేవండి. ఎందుకంటే మీకు ఇప్పటివరకు చాలా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కదా! అంతంత ఇబ్బందులైతే రావు కానీ చిన్నపాటి ఇబ్బందులైతే ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఈ 3 రోజులు అత్యద్భుతంగా చాలా బాగా కలిసొచ్చేటటువంటి రోజులు కాబట్టి మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. అంటే ప్రతిరోజు కూడా ఒకలాగా అయితే ఉండదు కదండీ! ఈరోజు ఒకలా ఉంటుంది, రేపు ఒకలా ఉంటుంది, తర్వాత రోజు ఒకలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ కూడా తెలీదు. కాబట్టి వచ్చినటువంటి రోజే మనం మంచి రోజు
రోజుగా భావించి ఆ రోజున మనకు తగినటువంటి విధంగా మనం ఏదో ఒక పని అయితే మంచి పని చేయటం, లేదంటే దైవానుగ్రహం అంటే దైవానుగ్రహం కోసం అయితే ఎక్కువగా దైవం కోసం మనం ఎక్కువగా ప్రార్థించడం, అలాగే మనకున్నటువంటి సమస్యలను చెప్పుకోవడం, మనం ఎక్కువ సేపు పూజా మందిరంలో గడపడం వలన కూడా ఏంటంటే అండి, మన మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మనకేదైనా సమస్యలున్నా కూడా వాటిని దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉండి చాలా హ్యాపీగా కూడా ఉంటాం. అలాగే సోమవారం రోజున మీకు అత్యద్భుతంగా కలిసొస్తుందన్నాను కాబట్టి, ఆ సోమవారం రోజున మీరెప్పుడూ కూడా మీరు చేయవలసినటువంటి పనులు చెప్పాను కదా! కాబట్టి సోమవారం నాడు మీరైతే తప్పకుండా ఉపయోగించుకోండి. భగవంతుడి అనుగ్రహాన్ని పొందండి. అలాగే మంగళవారం రోజు కూడా వృషభ రాశిలో ఉండేవారు కొంచెం అప్పు తీర్చుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మంగళవారం నాడు మీకుండేటటువంటి అప్పులు కూడా పూర్తిగా తొలగిపోతాయండి. అయితే మీకు ఒక చిన్నపాటి సమస్య అయితే ఉంది. అదేంటంటే అనుకున్న వాళ్ళతోనో లేదంటే ఇంకా మీ చుట్టుపక్క బంధుమిత్రులతో కానీ, స్నేహితులతో కానీ ఏదైనా కానీ చిన్నపాటి మాట మాట పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి వారితో పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఎవరికీ కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఒక మంచి శుభవార్త అయితే మీకు అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది సంతానానికి సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఫైనాన్షియల్‌గా డబ్బుకు సంబంధించిన వార్త కావచ్చు. ఇలాంటి అవకాశాలైతే మీకు వృషభ రాశి వారికి తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి మ్యాక్సిమం అయితే. ఇక వృషభ రాశి వారికి ఈ 3 రోజులు కూడా బాగా అనుకూలిస్తుంది. దైవానుగ్రహంతో పాటుగా మీకు అన్ని రంగాల్లో వ్యాపారంతో పాటు అన్ని రంగాల్లో మీరు చక్కగా రాణించగలుగుతారు. మీ సొంతంగానే మీ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీకు అన్ని పనుల్లో కూడా మీకు మంచిగా అవగాహన ఉన్నటువంటి పనుల్లో కూడా మీకు మంచి లాభం పొందేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కూడా క్లుప్తంగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా మీరు పనిచేసే దగ్గర కావచ్చు, లేదంటే మీరు చేసుకునేటటువంటి పని కావచ్చు, లేదంటే మీకు వ్యాపారం కనుక ఉన్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా వరకు కూడా అప్రిషియేట్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు బాగా పని చేస్తున్నారు అని చెప్పి మీకు బాగా అంటే లాభం వస్తుందని చెప్పి మిమ్మల్ని చూసి అప్రిషియేట్ చేస్తారు. అలాగే చాలా ఓపికగా మీరు కొంతమంది నుండి దూరం అవ్వాల్సినటువంటి అవసరాలు ఏర్పడతాయండి. అంటే ఎవరితో అయినా విభేదాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వారిని కాస్త దూరం పెట్టేసేయండి. ఎక్కువగా మీకు వృషభ రాశి వారికి కోపం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కోపాన్ని మీరు ఎప్పుడూ కూడా అందరూ బావుండాలనుకుంటారు కానండి, మీ మనసులో ఎప్పుడూ కూడా ఏంటంటే కొద్దిపాటి కోపం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా అనుకుంటే ఎదుటివారు మిమ్మల్ని నాశనం అయిపోవాలి అనే విధంగా కోరుకుంటారనమాట. కాబట్టి అది ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు మంచి గుణగణాలను కొంతమంది కలిగి ఉంటారు. అలాగే చెడు గుణాలను కూడా కొంతమంది కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఎక్కువగా కోపం వస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టాలని చూస్తుంటారో అలాంటి వారితో ఎక్కువగా మీరు పోటీ పడకుండా వారిని ఏమీ అనకుండా వారి నుండి మీరు సైడ్ అయిపోతే మీకు అన్ని విధాలుగా కూడా బావుంటుంది. అలాగే వారి నుండి మీకు ఎలాంటి ఆటంకాలు కూడా ముందు ముందు రోజుల్లో రాకుండా ఉంటాయన్నమాట. అంటే నవ్వుతూనే శత్రువులకు దూరం అవ్వాలన్నమాట. కాబట్టి ఇంకా మీకు అన్ని విధాలుగా కలిసొచ్చేటటువంటి సంతానానికి కానీ, లేదంటే వ్యాపార పరంగా కానీ చాలా బెటర్‌గా కనిపిస్తుంది. అంటే మీకు ఈ ఈ శుభవార్తలైతే అతి త్వరగా అంటే ఈ 3 రోజులు చాలా చక్కగా మీరు అందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా గొడవైనా కానీ మధ్యవర్తిత్వాన్ని మాత్రం మీరు ఎలాంటి పనులు కూడా అలాంటి పనులు పెట్టుకోకండి. ఎవరితో అయినా సరే అంటే ఎవరికైనా కానీ గొడవలనేవి వస్తుంటాయి కదా! అలాంటి గొడవలో మీరైతే మధ్య వ్యక్తిగా అయితే మీరు అయితే అస్సలు ఉండకండి. ఎందుకంటే అలా ఉండడం వల్ల ఏంటంటే వారు బావుంటారు గానీ మధ్యలో మిమ్మల్ని ఇరికిస్తారు. కాబట్టి అలాంటి విషయాలకి మీరు దూరంగా ఉండడం చాలా వరకు మంచిది. అలాగే ఈ 3 రోజుల్లో మీకున్నటువంటి చిన్నపాటి అప్పులు కూడా తీర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. మీ సోదరీసోదరులతో కూడా మంచి బంధం అనేదైతే మీకు బలపడబోతుందండి. మీరు చేసేటటువంటి ప్రతి పనికి కూడా మీ ఇంట్లో సభ్యులు కూడా మీకు మంచిగా సపోర్ట్ అయితే అందిస్తారు. ఓవరాల్‌గా అయితే బానే ఉంటుంది. ఎక్కడికైనా కానీ దూరంగా ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక ఒక నిమ్మకాయని మీతో పాటు పెట్టుకొని వెళ్ళండి. చాలా చిన్న నిమ్మకాయ తీసుకొని వెళ్ళండి. ఇక అలా చేయడం వల్ల ఏంటంటే దారి మధ్యలో ఆ నిమ్మకాయని పడేసిరండి. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకంతా కూడా బావుంటుంది. చాలా చక్కగా కలిసొస్తుంది. అలాగే ఇక ఇంటి పరంగా అయితే మీకు అన్నీ కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటిస్తే అదొక్కటి చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మీకు బావుంటుందండి ఈ 3 రోజులు కూడా. కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం సోమవారం రోజున బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకూలించేటటువంటి దైవం కూడా పరమేశ్వరుడు అని చెప్పుకున్నాం కదా! ఆ దైవానుగ్రహం ద్వారా మీకైతే మంచి లాభాలను పొందేటటువంటి అవకాశం ఈ 3 రోజులు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ 3 రోజుల తర్వాతైనా కానీ మీరు సోమవారం నాడు అంటే సోమవారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున మీరు చేయవలసినటువంటి పనులైతే ఇప్పటివరకు చెప్పాను కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.